గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 12, 2026. వెల్కమ్ టు ఫ్రీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. మరి ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి పెడగాగిలో టాపిక్ వచ్చేసి అభ్యసనం అంటే లెర్నింగ్. పెడగాగ్ అంటే నథింగ్ బట్ సైకాలజీ అనమాట. అంటే మనని మనం శిశువు నుంచి మరణించేంత వరకు చూసుకోవడం అనమాట. మన చర్యలు మనం చూసుకోవడం. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి అభ్యసనం అంటే ఏంటి? నేర్చుకోవడం ద్వారా మనకి ఏం ఏర్పడుతుంది? అనుభవం ఏర్పడుతుంది. అనుభవం తర్వాత మనకి ఏం తెలుస్తుంది? శాశ్వతమైన మార్పు వస్తుంది. మంచి చెడు తెలుసుకుంటాం, శాశ్వతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు అది ఎగ్జాంపుల్ ఎలాగో చూద్దాం. ఈ శిశువు పుట్టినప్పుడు నవజాత శిశువు అంటారు. నవజాత శిశువు అంటే ఏంటిది? ఇప్పుడే పుట్టిన వ్యక్తిని నవజాత శిశువు అంటారు అనమాట. ఈ శిశువు పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఇక్కడ స్కూలు, కాలేజు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కుటుంబం, వృద్ధాప్యం, శ్మశానం, ఇక్కడ వరకు మనం ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటాం. ఫస్ట్ ఎక్కడ నేర్చుకుంటాం? కుటుంబం, తల్లిదండ్రుల దగ్గర, తల్లి ఒడుల, తర్వాత కుటుంబం, తల్లి తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల దగ్గర నేర్చుకుంటాం. ఆ తర్వాత చుట్టుపక్కల పరిసరాలు, బంధువులు, అన్ని చోట్ల నేర్చుకుంటాం. తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? స్కూల్ అనే సమాజంలోకి వెళ్తాం. ఎందుకు మరి సమాజం అంటున్నాం అంటే, స్కూల్ అంటే ఒక సాంఘీకరణ అంటే అక్కడ విభిన్న మనస్తత్వాల తోటి విద్యార్థులు ఉంటారు, విభిన్న మనస్తత్వాల జాతులు ఉంటారు, కులాలు ఉంటారు, విభిన్న మనస్తత్వాల ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడనే మనకు ఇక్కడే పునాది మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ నుంచి మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళు, పిల్లలు, స్టూడెంట్స్ అనేది ఇక్కడనే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం సబ్జెక్టులు ఒక్కటే కాదు, అక్కడ విభిన్న మనస్తత్వాలతో మనం ఉంటాం కాబట్టి, పొద్దున్నే సాయంత్రం దాకా ఉంటాం కాబట్టి ఇక్కడే మంచి చెడు అని నేర్చుకుంటాం. ఒక స్టూడెంట్ చెడ్డ వ్యక్తి ఏంటంటే, స్టూడెంట్ చెడ్డ వ్యక్తి ఏంటంటే కారణం ఉపాధ్యాయులు. మంచి చెడు ఒక స్టూడెంట్ రెస్పెక్ట్ ఇస్తలేడంటే కారణం ఉపాధ్యాయులు. అంటే అక్కడనే మనకు పునాది పడుతుంది అన్నమాట. స్కూల్ అనే సాంఘీకరణలో మనం అడుగు పెడుతూ ఇక్కడ విభిన్న మనస్తత్వాలతో కలిసి నేర్చుకుంటాం కాబట్టి వాళ్ళ బుద్ధులని మనకు వస్తాయి అనమాట. టీచర్లే కావచ్చు, సార్లే కావచ్చు, తోటి విద్యార్థులే కావచ్చు, ఇక్కడ నేర్చుకున్న తర్వాత సబ్జెక్టు పరంగా కూడా మనం అన్ని రకాల సబ్జెక్ట్ చదివితేనే మనకు జ్ఞానం అనేది వస్తుంది, అవగాహన వస్తుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్తాం. కాలేజ్ అయిపోగానే అక్కడ కాలేజీ తోటి విద్యార్థులు అక్కడ అన్ని నేర్చుకుంటాం. తర్వాత ఉద్యోగాలకు వస్తాం. కోలీగ్స్, పై ఆఫీసుల దగ్గర నేర్చుకుంటాం. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక వ్యాపారం కావచ్చు, లేదా గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ అన్ని నేర్చుకుంటాం. ఈ నుంచి మొదలు పెడితే ఇక్కడ కుటుంబం, పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, ఇక్కడ అన్ని నేర్చుకుంటాం. ఈ కుటుంబంలో ప్రతిరోజు అనుభవం అవుతుంటది. ఆ తర్వాత వృద్ధాప్యంలో ప్రతిరోజు ఏదో ఒకటి అనుభవం అవుతుంటది. ఆ తర్వాత మరణించేంత వరకు అందరు మరణించేటోళ్ళు అనమాట. అక్కడ మనకు ఫుల్ స్టాప్ పడుతుంది అనమాట. అంటే ఈ సర్కిల్ అనేది, లైఫ్ అనే సైకిల్ ఎట్లుంటది అనమాట. మనకు నవజాత శిశువు నుంచి మొదలు పెడితే మరణించేంత వరకు ఇక్కడ మధ్యలో జరిగే జర్నీ మనకు నేర్పుతుంది అనమాట. లైఫ్ అంటే ఏందనేది, మంచి చెడుని అనేది మనకు నేర్పుతుంది. ఆ తర్వాత మనకు శాశ్వతమైన మార్పు వస్తుంది. మంచి చెడు తెలుసుకోవడమే శాశ్వతమైన మార్పు. ఆ మంచి చెడు తెలుసుకుంటాం అన్నమాట. కొంతమంది చెడులే ఉండిపోతారు, కొంతమంది మంచి మార్గం వేసుకుంటారు, అంతే అనమాట. ఇప్పుడు మన లైఫ్ అనే ఒక మంచి దారిలో వెళ్తుంటే ఒక చెడ్డ వ్యక్తులు, చెడ్డ మనుషులు కలుపుతారు అనమాట. మనకి ఎక్కడైనా స్కూల్లో, కాలేజ్, ఉద్యోగం పైన ఎక్కడైనా కావచ్చు, మరణించేంత వరకు పరిసరాలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎక్కడైనా సరే. ఆ తర్వాత మనం కుటుంబంలో కూడా కావచ్చు, ఫ్యామిలీ అంటే ఉంటారు కదా, భర్త, అత్త, మామూలు, వీళ్ళ దగ్గర కావచ్చు, అన్ని కావచ్చు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అనుభవపూర్తికంగా మనకు వృద్ధాప్యం వస్తుంది. ఈ వృద్ధాప్యంలో కూడా మళ్ళీ మనం అన్ని నేర్చుకున్న తర్వాత మరణిస్తాం. ఇవన్నీ అనుభవించి నేర్చుకొని శాశ్వతమైన మార్పు తెచ్చుకున్నాకనే మరణిస్తాం అనమాట. ఈ సైకిల్ చూసినాన్ని ఇక్కడ పుట్టుక నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు ఈ లైఫ్ సైకిల్ అనమాట. ఎగ్జాంపుల్, ఒక స్టవ్ మీద ఒక పేనం ఉంటుంది. ఆ పేనం మీద మనం ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఒక దోశ వేస్తున్నామో ఏదో చేస్తున్నాం, అట్టేస్తున్నాం, వేసేటప్పుడు పెనం కాలుతుందని మనకు తెలియదు. ఫస్ట్ అంటిస్తే కానీ తెలియదు. అంటించినాక మనకు పెనం గాలింది అని ఏం చేస్తాం? చెయ్యి గుంజుకుంటాం, వెనక్కి గుంజుకుంటాం. ఆ చెయ్యి గాలినాక తర్వాత మళ్ళీ కాలుతాను కానీ మళ్ళీ అట్నే చేయి పెట్టావు కదా. తర్వాత నీకు అనుభవం పూర్వకంగా ఏమైంది? నొప్పి లేచింది, బాధ వేసింది. తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకోసారి జాగ్రత్త తీసుకుంటావు, జాగ్రత్తగా పెనంలో దోశలు వేస్తావు అనమాట, పెనం కాలకుండా. ఆ తర్వాత నీకు అనుభవం అయింది కాబట్టి ఒక శాశ్వతమైన మార్పు తెలిసింది. నీకు మంచి చెడు, మంచి చెడు ఏంది? కారణం నీకు చెడు, అవును. మంచి ఏంది? ఈసారి జాగ్రత్త ఉండాలని మంచి తెలుసుకుంటావు, అవును. ఈసారి పెనం జాగ్రత్తగా ఉంటావు, ఇది అనమాట. దీన్నే శాశ్వతమైన మార్పు అంటారు అన్నమాట. శాశ్వతమైన మార్పు మన అనుభవపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా వచ్చే అనుభవం శాశ్వతమైన మార్పు అనమాట. మనకు స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ఎందుకు పెడతారు మరి? అన్ని సబ్జెక్టు తెలుసుకుంటేనే సమాజం అంటే ఏందో తెలుస్తుంది మనకు, అవును. ఒక్క సబ్జెక్ట్ నేర్చుకుంటే సమాజం తెలియదు. హిస్టారికల్, హిస్టరీ, సైన్స్, తెలుగు, అన్ని రకాల మ్యాథ్స్ అన్ని తెలిస్తేనే కదా సమాజం అన్ని తెలిసేది. అక్కడి నుంచే జ్ఞానం మొదలవుతుంది అనమాట. ప్రతి మనిషి చదువుకోవాలి. ఇంకా చాలా క్లాస్ ఉంది, పొద్దునే చెప్పిన కంటిన్యూషన్.